తమిళనాడు అసెంబ్లీలో టీవీకే సర్కార్ బల పరీక్ష ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించి సభలో సీఎం విజయ్ బల నిరూపణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్ వామపక్షాలు మద్దతు తెలిపాయి. అటు వీసీకే కూడా మద్దతు ఇచ్చింది. ఇక ఇటు అన్నా డీఎంకేలోని మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇచ్చారు. దీంతో బల పరీక్ష ఈజీగా గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది. డీలిమిటేషన్పై కేంద్రంతో పోరాడుతామన్నారు వామపక్షాలు. తమిళనాడులో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు వామపక్ష నేతలు. తమిళనాడు అసెంబ్లీలో టీవీకే సర్కార్ బల పరీక్ష ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించి సభలో సీఎం విజయ్ బల నిరూపణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్ వామపక్షాలు మద్దతు తెలిపాయి. అటు వీసీకే కూడా మద్దతు ఇచ్చింది. ఇక ఇటు అన్నా డీఎంకేలోని మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతిచ్చాయి. దీంతో బల పరీక్ష ఈజీగా గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది. డీలిమిటేషన్పై కేంద్రంతో పోరాడుతామన్నారు వామపక్షాల నేతలు. తమిళనాడులో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు వామపక్ష నేతలు. అప్డేట్స్ అందించడానికి మదర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మదర్, టీవీకే సర్కార్ బల పరీక్ష ఎదుర్కొంటోంది. మరేంటి అప్డేట్స్? అన్నా డీఎంకేలోని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? చంద్రిక, మేజర్ టెస్ట్ ఇది విజయ్ కి సంబంధించి. ఈరోజు ఫ్లోర్ టెస్ట్ అనేది కూడా ఉంది తమిళనాడు అసెంబ్లీలో. ఇప్పటికే తనకు సంబంధించినటువంటి మెజార్టీకి సంబంధించి ఫ్లోర్ టెస్ట్ కంటే ముందే గవర్నర్ దగ్గర ఆయన తన మెజార్టీని నిరూపించుకున్న తర్వాతే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు అనేది కూడా చేపట్టారు. ఇక అసెంబ్లీలో ఈ రోజు అసలైన బలపరీక్ష అనేది కూడా ఉండబోతా ఉంది. అయితే కీలకంగా తనకు సంబంధించినటువంటి సంఖ్యాబలంకి సంబంధించే ఇప్పుడు ఎవరెవరు విజయ్ కి అండగా ఉండబోతున్నారు, ఎవరు అనుకూలంగా ఓటు వేయబోతున్నారు అనే దానిపైన ఉన్నటువంటి సస్పెన్స్ అన్నిటికి కూడా అఫీషియల్ గా ఈ రోజు తోటి తెర అనేది కూడా పడబోతా ఉంది. గతంలోనే విజయ్ కి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, అలాగే వీసీకే పార్టీ, ఐయుఎంఎల్ పార్టీలు ఇప్పటికే మద్దతు అనేది కూడా తెలిపాయి. దాంతో తను మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేశాడు. దాంతో గవర్నర్ ఆయనతో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు వారికి సంబంధించినటువంటి ఆ పార్టీలన్నీ కూడా విజయ్ కి అనుకూలంగా మద్దతు అనేది కూడా ఇవ్వబోతున్నాయి. ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా ఇప్పటికే ఏఐడిఎంకే, డిఎంకే అలాగే అన్ని పార్టీలు కూడా విప్ అనేది కూడా జారీ చేసింది. ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి వ్యవహార పైనే ప్రస్తుతానికి అందరి కళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఒక చీలిక అనేది కూడా ఏఐడిఎంకేలో వచ్చింది. ముఖ్యంగా 17 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి అనుకూలంగా, పళనిస్వామికి ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇవ్వాల్సిందిగా స్పీకర్ కి లేఖ అనేది కూడా ఇస్తే మరో 30 మంది ఇటు వేల్మణికి అనుకూలంగా వారు కూడా లేఖ ఇచ్చారు.